అమెరికాకు సంబంధించిన వ్యవసాయోత్పత్తులు, వాళ్ళ దిక్కుమాలిన విత్తనాలు, భారతదేశం నెత్తిన రుద్దడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు రాబోయే 100 ఏళ్లు కాదు, భారతదేశపు భవిష్యత్తుని అమెరికాకి ఇచ్చేయడం అవుతుంది. అంటే మన రైతు ఇక చచ్చిపోవడమే, మన రైతు భూముల్ని నాశనం చేసుకోవడమే, కంప్లీట్‌గా వాడి మీదన ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో దాంతో పాటుగా వాళ్ళ వస్తువులు తీసుకొచ్చి మన మీద రుద్దితే మనకి తక్కువకి ధరలకు వస్తాయి తొలుత. ఇదివరకు కనుక గోల్డ్ స్పాట్లు, లిమ్కాలు ఇట్లాంటి మనకి రూ. 15 ఉన్న రోజుల్లో రూ. 5కి కూల్ డ్రింక్‌ని ఇచ్చినటువంటి కోకో కోలాని తాగడం మనం ప్రారంభించాక, వాళ్ళ డ్రింక్స్‌ని తాగడం ప్రారంభించాక, గోల్డ్ స్పాట్ కంపెనీలు, లిమ్కా కంపెనీలు ఇవన్నీ మూతబడిపోయాక, ఆ కంపెనీలని కొని ఆ కంపెనీల్లోనే వాళ్ళ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభించినటువంటి కోకో కోలా చివరికి ఇప్పుడు రూ. 25కి తక్కువ కూల్ డ్రింక్ ఎక్కడ ఉంచింది? ఆ విధమైనటువంటి గేములు నడుపుతారు. అంటే మొదట అట్లా అలవాటు చేస్తారు. అట్లాగే మన వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేయడానికి వాళ్ళు కంకణం కట్టుకుంటే ఎదురు తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ. అదే అమెరికాకి కడుపు మంట. నరేంద్ర మోడీ ఏంటి, 50 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 18 కోట్ల రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారంటే ఇంటూ ముగ్గురు వేసుకున్న 50 కోట్లు, నలుగురు వేసుకుంటే దగ్గర దగ్గరగా 60 కోట్ల మంది. అంతమంది జనాభా ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్ళి అమెరికా వాడి చేతుల్లో తాకట్టు పెట్టడం అంటే ఇక మన జీవితాన్ని మన చేతుల్లో లేనట్టు చేసుకోవడమే. కాబట్టి ఆయన ఎదురు తిరుగుతున్నాడు. దాంతో అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీ మీద శత్రుత్వం పెంచుకున్నాడు. నరేంద్ర మోడీని బదనాం చేయడానికి చూస్తున్నాడు. అట్లాగే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి మోడీని దించి తమ పపెట్ని ఎవరన్నా ఉంచడానికి చూస్తున్నారు. లైక్ రాహుల్ గాంధీ లాంటి పపెట్. ఆయన కూడా అప్పుడు షాబాజ్ షరీఫ్ లాగా వీళ్ళు చెప్పినట్టు తినేటటువంటి ఒక మూర్ఖుడి కిందన బ్రతికేస్తాడు. వాళ్ళు ఉన్నప్పుడే గతంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఫలితమే జీటీ విత్తనాలు, బీటీ విత్తనాలు. ఇప్పుడు బీటీ విత్తనాలు లేకపోతే మనకి పంట లేని పరిస్థితి. బీటీ విత్తనాలు ఆడ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. విత్తనాల కోసం ఇబ్బందులు ఎదురవుతున్నది. రేట్లు భారీగా పెంచుకుంటూ వచ్చేసారు. ఇదివరకు మన విత్తనాలతో మనం పంటలు వేసుకునేవాళ్ళు. బీటీలు వచ్చిన తర్వాతన ఇప్పుడు పెద్ద దెబ్బ అయిపోయింది. అట్లాగే ఇది కూడా సృష్టించాలనుకుంటా. దాన్ని మోడీ ఒప్పుకోవట్లేదు. వాళ్ళ చేతికి మన పేక ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి మోడీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. చివరికి ప్రపంచ దేశాలు కూడా క్రమంగా ట్రంప్ ఆధ్వర్యంలో లేదా ట్రంప్ కోసం మోడీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధినేత పుతిన్కి ఫోన్ చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుబే చేసిన వ్యాఖ్యలు భారత విదేశాంగ అధికారి ప్రతి రణజిత్ జైస్వాల్ ఖండించారు. రుబే వ్యాఖ్యలు చూస్తూ ఆధారరహితమని తేల్చి చెప్పారు. రష్యా నుండి ముడి చమురు కొంటున్నందుకున్న భారత ప్రభుత్వ ఉత్పత్తుల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించిన నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోడీ ఆసక్తి కనబరిచారంటూ ఇటీవల పుతిన్కి ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుబే చెప్పడం సంచలనం సృష్టించడం, జరగని సంభాషణ జరిగినట్టు మార్క్ రుబే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.